పార్లమెంటు ఎన్నికలకు ముందు నాటకీయ పరిణామాలైతే చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎవరితోటైతే ఎవరు కూడా ఊహించినటువంటి తీరుగా ఈ పొత్తులు అన్నటువంటి ఒక అంశం తెర మీదకి వస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కేసీఆర్ తోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కలవడం నిజంగా ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో కానీ ఒక పక్కన రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. అసలు ఏదైతే కేసీఆర్ కుటుంబం పైన, కేసీఆర్ పాలన పైన, కేసీఆర్ యొక్క విధి విధానాలపైన ఎప్పుడు నిత్యం ప్రజల మధ్యలో పోరాడుతున్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న జరిగినటువంటి పేపర్ల లీకేజ్ అంశంలో పెద్ద ఎత్తున ఒక యుద్ధాన్ని కూడా సృష్టించడం జరిగింది. ఏదైతే లక్షలాది మంది పరీక్ష రాసినటువంటి విద్యార్థుల జీవితాల్లో మట్టుకొట్టినటువంటి కేసీఆర్ని అసెంబ్లీ ఎన్నికల్లో బొద్దున పెట్టాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి ఆర్ఎస్పీ మరి బీఎస్పీ పార్టీని ఆ పార్టీతోని పొత్తులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆస్కారం ఉన్నటువంటి సందర్భం ఈరోజు భేటీ అయినటువంటి సందర్భం. ఎందుకంటే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా రెండు పార్టీల కలయికతోటి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఏదైతే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ చేసినటువంటి అవినీతి పైన, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి దోపిడీ పైన మాట్లాడినటువంటి మీరు ఇవాళ కేసీఆర్ తోటి ఒక చీకటి రహస్యమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం పట్ల ఒక పక్కన తెలంగాణలో ఉన్నటువంటి మేధావులుగా చెప్పుకున్నటువంటి చాలామంది కూడా మీ యొక్క కలయిక ఏదైతే ఉందో ఈరోజు కలిసినటువంటి సందర్భం దీనిపైన కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు మీరేనా? మీరు ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి మీరు ఎందుకు మీకు కనీసం రాజకీయాలపైన అవగాహన లేదా? మీరు ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ తోటి ఒక రహస్యమైనటువంటి ఒక చీకటి ఒప్పందంలో భాగంగానే ఇలా ఆయన పైన విమర్శలు చేసినటువంటి తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో మేధావులైనటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి గారు, విశాఖరాజన్ మహారాజు ఇలాంటి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ట్విట్టర్లో స్పందించడం జరిగింది. ట్విట్టర్లో కూడా వాళ్ళకు తోచిన విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంత గౌరవం ఉండేది ఆర్ఎస్పీ గారికి, ఆయన ఇండిపెండెంట్గా ఉన్నప్పటికీ ఆయన పైన ప్రజల్లో కానీ యువతలో కానీ చాలామంది రెస్పెక్ట్ ఇచ్చేది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆయన మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ అంతా కూడా పోయింది అని చెప్పేసి చాలామంది యువత, ఆర్ఎస్పీని లవ్ చేసినటువంటి, ఆర్ఎస్పీని ప్రేమించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో, ఆర్ఎస్పీ విధి విధానాలపైన నచ్చినటువంటి చాలామంది యువత అంతా కూడా ఆయన పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. రేపు జరగనున్నటువంటి మరి బీఎస్పీ పార్టీ మరి నిజంగా కూడా కేసీఆర్ తోటి పొత్తు కుదుర్చుకునేందుకు మాయావతి గారు మరి ఒప్పుకుంటుందా లేదనేది సెకండరీ అంశం. కానీ ఇలా కేసీఆర్ దగ్గరికి ఆర్ఎస్పీ పోవడం మాత్రం మరి రాజకీయ వర్గాల్లో మరి తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. దీంట్లో భాగంగా ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ సంబంధించింది ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ యొక్క ఫోటోను కేసీఆర్ ఆర్ఎస్పీ గారు కలిసినటువంటి ఫోటో, దాని పక్కన ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఉండడం జరిగింది. వీళ్ళ పొత్తులో భాగంగానే ఆల్రెడీ గతంలో నుంచి కూడా చాలా రోజుల కానీ చర్చలు నడుస్తూ ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. అందుకోసం అని చెప్పేసి రేపో ఎల్లుండి ఒకవేళ షెడ్యూల్ వచ్చినట్టయితే ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా కేసీఆర్ కూడా ఇప్పటికే 4 అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా లేట్ చేసినట్టయితే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మేము పోవడం ఎందుకు, కాబట్టి ముందుగానే పోయి దాంట్లో పొత్తులో భాగంగా పోటీ చేద్దాం, 1-2 సీట్లను మనకి ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి మొత్తానికైతే ఆర్ఎస్పీ గారు భావించినట్టున్నది. అందుకోసం అని చెప్పేసి ఒక పూల ఈ సంబంధించినటువంటి తీసుకొని పోయి ఆయనకు మరి శుభాకాంక్షలు చెప్పి, నేను మీ పార్టీలోకి మా పార్టీ పొత్తు ఉంటుంది, పొత్తులో భాగంగా ఇద్దరం కలిసి రానున్నటువంటి ఎన్నికల్లో పోదామని చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫోటోను కూడా ట్యాగ్ చేయడం జరిగింది ఆకునూరి మురళి గారు. ఆకునూరి మురళి గారు ఆయన యొక్క ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ని అయితే చూసుకోవచ్చు. ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావడం లేదు ఆర్ఎస్పీ గారు. గత 2 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ మీద చెప్పినవన్నీ తప్పులు అయినట్టేనా? అప్పుడు దుర్మార్గుడిగా కనపడిన కేసీఆర్ ఇప్పుడు హీరో అయిందా? గాడిద మీద ఎక్కి అయినా పర్లేదు, మీరు ఎంపీ అవ్వాల్సిందేనా? రేపు బీఆర్ఎస్ కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా? రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా? రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా? అన్యాయంగా పోలీస్ బాస్ కరెక్ట్ కాదు మీ స్టెప్. యువత ఇంకా ఎవరిని నమ్మారు? మిమ్మల్ని మీ రాజకీయాల్ని చూశాక సారీ అని చెప్పేసి మిస్టర్ ఆర్ఎస్పీ అని చెప్పేసి మిస్టర్ ఆర్ఎస్పీ బీఎస్పీ అని చెప్పేసి ఒక పోస్ట్ని అయితే చూసుకోవచ్చు. నిజంగా కూడా దీంట్లో చాలా అర్థం వచ్చేటువంటి విధంగా, ఎందుకంటే ఆర్ఎస్పీ గారు అంటే వాస్తవంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆకునూరు మురళికి కాదు, దాదాపుగా చాలామంది కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా చాలామందికి తెలుసు. ఓటు హక్కు లేనటువంటి వాళ్ళకు కూడా ఆర్ఎస్పీ గారికి తెలిసేది. కానీ ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారం కేసీఆర్ను కలిసిన తర్వాత ఉన్నటువంటి ఆయన పైన ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ అంతా కూడా
పోయినట్టుగా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా అసలు యువత ఎవరిని నమ్మాలి, మిమ్మల్ని మీ రాజకీయాలు చూసిన తర్వాత ఎవరిని నమ్మేటువంటి ఆస్కారం లేదన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక రేపు బీఆర్ఎస్ కేంద్రంలో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందో మన అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకే సపోర్ట్ చేసేటువంటి ఆస్కారం ఉన్నది. అసలు రాజకీయాల్లో ఇక మీ సంబంధించినటువంటి స్టెప్ చూసిన తర్వాత అసలు రాజకీయాల్లో విలువలు లేవని చెప్పేసి అర్థమవుతా ఉన్నది. పోలీస్ బాస్ అసలు మీరు చేసింది కరెక్ట్ కాదు, మీ స్టెప్ కరెక్ట్ కాదు అని చెప్పేసి అనడమే కాకుండా గత 2 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మీద మీరు పోటీ చేసి మీరు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఈ పోరాటం శుద్ధ వేస్ట్. ఇది కేవలం రాజకీయాల కోసం మాత్రమే ఒక కుట్రపూరితంగా ఒక చీకటి ఒప్పందం మాదిరిగా కేసీఆర్ పైన మీ విమర్శలు ఉన్నాయి తప్పించి ఇవి రాజకీయ ప్రయోజనం కోసం తప్పించి ఇంకా మిగతాది ఏది కాదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే గాడిద మీద ఎక్కి అయినా పర్లేదు మీరు ఎంపీ అవ్వాల్సిందేనా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయాల కోసం మీరు ఏ సంబంధించినటువంటి గాడిదనైనా ఎక్కేందుకు మీరు సిద్ధమవుతారా, లాస్ట్కు కేసీఆర్తో కూడా మీరు రహస్యంగా ఒప్పందం చేసుకొని ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడం అది తగదు అన్నటువంటి విధంగా ఆకునూరి మురళి గారు చెప్పినటువంటి ఒక ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేసినటువంటి పోస్టులను కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ట్యాగ్ కూడా చూసుకోవచ్చు. ఆ ఫోటోను కూడా ట్యాగ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఖరారైనటువంటి దశలో ఆయన ఎందుకంటే ఆర్ఎస్పీ గారిని కొంత నమ్మినటువంటి వ్యక్తి, అంతేకాకుండా రాజకీయాలతో ఎట్లాంటి సంబంధం లేకుండా ఆర్ఎస్పీ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆకునూరి మురళి గారు కానీ ఇక్కడ రాజకీయాలతో సంబంధం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం ఉండాలని చెప్పేసి భావించినటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళని నొప్పించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆర్ఎస్పీ గారు పార్టీలోకి ఆ పార్టీని బీఎస్పీ పార్టీని పొత్తులో భాగంగా వెళ్ళడం పట్ల. అంతేకాకుండా డాక్టర్ విశారదన్ మహారాజా గారు కూడా ఒక పోస్టును కూడా చేయడం జరిగింది. చీకటి మిత్రులు వెలుగులోకి వచ్చారు, అదేనండి ఆర్ఎస్పీ కేసీఆర్ పొత్తు. అంటే ఇన్నాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్ పై చేసిన యుద్ధం ఒక పెద్ద బూటకం, నాటకం, పచ్చి బోగస్ అని తేలిపోయింది. అసలు రహస్యం బద్దలైపోయింది. బహుజన వర్గాలకు ఒక స్పష్టత వచ్చిందన్నటువంటి ఆయన కూడా ట్విట్టర్లలో ఒక పోస్టును కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోటో ఆర్ఎస్పీ గారికి ఆ ఫోటోను కూడా ట్యాగ్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఎవరైతే మేధావులు ఉన్నారో ఈ మేధావులంతా మరి పోస్టులు చేస్తూ ఉన్నారు, ఆయన పైన విమర్శలు దాడి చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళ కలయిక అసలు నిజంగా కూడా ఎవరు ఊహించినట్టు ఇది. ఎందుకంటే ఒక పేపర్ల లీకేజ్ సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున కూడా నిరసన చేయడం జరిగింది ఆర్ఎస్పీ గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు కేసీఆర్ తోటి అంటగాగేటువంటి ఆస్కారం లేదని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా భావించింది. కానీ చివరికి ఆర్ఎస్పీ గారు ఆ పార్టీలోకి వెళ్ళడం మరి నిజంగా కూడా అది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. వీళ్ళే కాదు ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఎవరు కూడా ఏ పార్టీలు కూడా ఆర్ఎస్పీ గారు ఆ పార్టీతో కలిసి వెళ్తారని చెప్పేసి ఊహించలేదు. కానీ ఈ రోజు వెళ్ళినటువంటి ఏదైతే పొత్తులో భాగంగా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసేటువంటి విధానం పైన మాత్రం కొంత చర్చ నడుస్తూ ఉంది.